ఇదంతా 2 సెంటు అంటే దొరుకుతాయి. 2 సెంటు స్థలం ఉంది. ఆ 2 సెంట్లో ఇది కూడా దగ్గర ఉంది. కట్టాడాల్సింది ఇప్పుడు అంగన్వాడీ కేంద్రానికి క్లోజ్, మా ఎనువులు బయటికి రాకుండా మేము ఏ విధంగా జీవితం ఎనుములు ఏ విధంగా గడ్డకు తోలుకోవాలా, ఏ విధంగా మేము ఇది చేసుకోవాలా, జీవనం సాగించాలా, మా మీద అంగన్వాడీ కేంద్రము సూపర్వైజరు కచ్చకట్టి ఈ విధంగా చేస్తుంది. దానికి ఇంత స్థలము బ్యాక్ సైడ్ కాంపౌండ్ అవసరం లేదు, ముందు ఫ్రంట్ స్థలం ఉంది. దీనికి నాకు అటుపక్క రస్తా లేదు. నా ఎనువులు పోయేదానికి ఇప్పుడు మార్గం లేదు. మీరే దయచేసి కలెక్టర్ వారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మాకు మాకు దీనికి ఏదన్నా రెస్పాండ్ అయ్యి ఏదన్నా మాకు దారి చూపిస్తారని ఆర్డీఓ గారిని అంటూ మేము నియమించుకుంటున్నాం. వాడినంతో నేను జీవనాధారం చేసుకుంటాడా. నేను ఈ 30 ఏళ్ళ నుంచి అనుమంలో ఉన్నా. అనుమంలో అంటే ఈ పొద్దు నన్ను తల్లుల పిల్లలను జౌర్జన్యం చేసి ఇట అన్నదాలు పాలు చేసి మమ్మల్ని కూలగొట్టి 10 మంది కలిసి వాళ్ళు దారి లేకుండా మూగ జంతువులకు దారి లేకుండా మమ్మల్ని ఇట బంద్ చేసినారు. మమ్మల్ని ఇంత అన్యాయం పాపకాలం చేసిన మమ్మల్ని పరకించేళ్ళు లేరు. ఎంఆర్ఓ కాలు పట్టుకుని చేయలే, యాడ్యూవ్ చేయలే, సూపర్వైజర్ కూడా చేయలే. మమ్మల్ని ఇంత అన్యాయం చేసి దారి చేస్తున్నారు సార్. మాకు దారి లేక గొడ్లు అకోరించుతున్నాయి. 3 రోజుల నుంచి బువ్వ నీళ్ళు లేకుండా ఏమైనా అకోరించి అల్లాడిపోతున్నాం. మేము బతికే దాంట్లోనే బతుకుతున్నాం సార్. మేము జీవనాధారం నాకు అదే ఎనువులు. నా పిల్లల్ని జీవనాధారనే నేను సాక్కుని పిల్లలు చేసుకుంటాడా. నన్ను ఇంత బంద్ చేసి పెట్టినారు సార్. నేను ఒకరిదేం తీసుకోలే. ఇది పరంపోగే నేను సదరం చేసుకొని నా జన్మంలో 30 ఏళ్ళ నుంచి ఉన్నది సార్. ఈ పొద్దు 30 ఏళ్ళ నుంచి ఎవరు అడ్డగించుకోలే. ఈ పొద్దు వచ్చి నన్ను అడ్డగించుకొని ఈ రకం చేసి పెట్టినారు. మమ్మల్ని 70-80 టిప్పులు, ₹1,00,000 ఖర్చు పెట్టినా. మళ్ళీ జౌర్జానాలు చేసి పని లేని 20,000 లెక్క తీసుకున్నారు. ఈ పొద్దు అన్నదాలు పాలు చేసి నా పిల్లలు నా గుడ్లను అకోరిస్తున్నారు. నాకు దారి ఇస్తలే సార్. మేము 3 రోజుల నుంచి ఎంఆర్ఓ దొబ్బుతున్నాడు, యాటి సూపర్వైజర్ ఎవరు మమ్మల్ని పట్టించుకోకుండా ఇది రకం చేసి పెడుతున్నారు. కలెక్టర్ గారు కూడా చేసినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలే. మమ్మల్ని నా జీవాలు ఇచ్చేచ్చినాము. నా ఎనువులు అకోరిస్తున్నాయి. పేడ మీద సొడ్డు పెట్టి పని చేసినారయ్యా. జంతువులు ఉన్నాక తిరుగుతాయి, తీసేసినాము. నాకు ఏదో 4 జంతువులతో నేను బతుకుతున్నా. పేడను తీయాలంటే ఎంఆర్ఓ చుట్టూ సంవత్సరం రోజులు తిరిగినాం. తిరిగితే పలకలే. సంవత్సరంన్నర ఖర్చు పెట్టుకొని ఎత్తిపోయించుకొని ఈ పొద్దు మేము సదరం చేసినాక ఈ పని చేసినారయ్యా. ప్రైవేట్ వాళ్ళే చేసినారు. అనుకుండా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి నా పిల్లలు నన్ను 3 రోజులు అయితే అకోరిస్తున్నారు, చేస్తున్నారు. మమ్మల్ని ఊళ్ళో పెద్ద మనుషులు కూడా తెలుగు. మాకు న్యాయం కావాలయ్యా. జంతువులు నిలబెట్టే చాలయ్యా. నేను దాంట్లో కూడా బతుకుతానా. దారిలు ఇచ్చే చాలు. నాకు బంద్ చేసినాడు, అబ్జెక్షన్ చేయలే. మాకు దారి ఇచ్చే చాలు. దారి కావాలా. మాకు ఏమొద్దయ్యా. నాకు దారి ఇచ్చే చాలు. నా జంతువులతో నేను బతుకుతాడా. నాకు జంతువులతోనే నేను బతికిన ఆధారం నాకు అదే. నన్ను పక్కకు దొబ్బి ఈ పని చేస్తున్నారు ఊళ్ళో ప్రైవేట్గా అందరిని పిలుచుకొచ్చి.